నేటి కృత్రిమ మేధస్సు యుగంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ స్థాయి విద్యార్థుల పోటీ టాలెంటోత్సవ్ 2025 హైదరాబాద్లో విజయవంతంగా ముగిసింది. ప్రతిభావంతులైన విద్యార్థులను వెంకయ్యనాయుడు సత్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలోని ప్రముఖ విద్యా ప్రచురణ సంస్థ జాన్సన్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో టాలెంటోత్సవ్ 2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 2500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మన తెలుగు భాషలో, మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు భాష అయిపోతుందో ఆ భాషను అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి ఏదైనా కావచ్చు తమ మాతృభాష నేర్చుకోవాలి. అంతర్జాతీయంగా ఉపయోగపడేట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి.